నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలామందికి అవగాహన. నేను చాలాసార్లు చెప్పాను, రేషన్ కోసం ఎవరు వైట్ రేషన్ కార్డు ఆశించట్లేదు. మధ్యతరగతి కూడా వైట్ రేషన్ కార్డు ఆశిస్తున్నారు. ఎందుకయ్యా అంటే హెల్త్ పర్పస్సు, అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకంటే ఫీజులు ఇవాళ మధ్యతరగతి కూడా భరించలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ఫీజుల్లో కొంతన్నా దక్కుతుంది అన్నటువంటి ఆశ. అట్లాగే ఆసుపత్రులకు సంబంధించి లక్షల ఫీజులు భరించలేక ఎడ్యుకేషన్, మెడికల్ ఈ రెండే ప్రజల్ని అల్లాడిస్తున్నటువంటి దశలో మధ్యతరగతి కూడా ఇలాగ పేదల కింద ఎందుకు రాయించుకుంటున్నారంటే అదే బియ్యం కోసం కాదని చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఆ విషయంలో రేవంత్ ఒక కీలకమైనటువంటి బాధ్యత నెరవేర్చారు. తాజాగా ఆరోగ్యశ్రీ అధికారులకి ఆదేశాలు ఇచ్చారు. రేషన్ కార్డుతో ఆరోగ్యశ్రీ కార్డు లింక్ పెట్టద్దని ఆదేశించారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించమని, ఆర్ఎంపీలు పీఎంపీల ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోమని, రూరల్ వైద్యులను ప్రోత్సహించేలా ఎక్కువ పారితోషికం ఉండేలా చూడమని, ప్రభుత్వ ఆసుపత్రులతో ప్రతి బెడ్కి సీరియల్ నెంబర్లు ఉండేలా చర్యలు చేపట్టమని సూచించారు. గిరిజనులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకోమని, ఆసుపత్రుల మెయింటెనెన్స్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేలా చూడమని చెప్పి ఆదేశించారు. వైద్యం, విద్య అందుబాటులోకి వస్తే ప్రజలు అవినీతి వైపుకి వెళ్లాల్సిన అవసరం ఉండదు, లేదా దుబారా వైపుకి పోవాల్సిన అవసరం ఉండదు.